కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము జీవము, లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. I am the way, I am the truth, and I am the life. తానే మార్గమును, సత్యమును, జీవమును. చిక్కులు వచ్చిన చింతింపకు, యేసుని ఎరుగక పరుగిడకు. వేసారిపోకుమా, ప్రభువు అచ్చట నిన్నుగాంచును. చిక్కులు వచ్చిన చింతింపకు, యేసుని ఎరుగక పరుగిడకు. వేసారిపోకుమా, ప్రభువు అచ్చట నిన్నుగాంచును. ముళ్ళ పొదను పోలి హత్తుకొనునే, మోసపోకు నీవు కడవరకు. వేసారిపోకుమా, ప్రభువు అచ్చట నిన్నుగాంచును. చిక్కులు వచ్చిన చింతింపకు, యేసుని ఎరుగక పరుగిడకు. తానే మార్గమును, సత్యమును, జీవమును. జీవము, జీవమునివ్వవచ్చితివి, చచ్చియుంటిని నేను. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమియు చేయలేను. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. క్రియలలోనూ మాటల యందు నీకు విరోధినైతిని. ఓ ప్రభు యేసు దయాళుడవివో, దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమియు చేయలేను. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. క్రియలలోనూ మాటల యందు నీకు విరోధినైతిని. లైఫ్, జీవము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐఎమ్ ద వే, the truth, and the life. I am the way, I am the truth, and I am the life. ఎంత గొప్ప సత్యము! ఈ లోకంలో లేనిది ఏమిటి అంటే సత్యము. ఒకరితో సత్యమే పలకవలను. ఆ సత్యం మనం ఎక్కడ నేర్చుకోగలం అంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండుట వలన మనము సత్యవంతులముగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు సత్యవంతుడు, ఆయన నోట ఏ అబద్ధము కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా కలిగినటువంటి వారందరూ కూడా సత్యమును అనుసరిస్తారు. ఎవరైనా కూడా మాట విషయంలో తప్పిపోకుండా ఉంటే వారు తమ సర్వ శరీరమును కూడా లోవర్చుకొనడానికి శక్తిమంతులుగా ఉంటారు. అందువలన మనం ఒక మాట చెప్పే ముందు అందులో నిజం ఎంత ఉన్నది అని నిర్ధారణ చేసుకుని చెప్పాలి.
మనం అబద్ధికులముగా ఉండకూడదు. ఒక ప్రమాణం చేసేటప్పుడు ఆ ప్రమాణం నెరవేర్చుకోనాలి, తప్పిపోకూడదు. ఇప్పుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన భూమికి తీసుకుని వెళుతున్నాడు. వారి కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ కానాను దేశమునకు దేవుడు యాకోబు యొక్క సంతతిని తీసుకుని వెళుతున్నాడు. ఇంచుమించు 70 మందిగా ఐగుప్తునకు వచ్చినటువంటి యాకోబు యొక్క సంతానము ఎంతగా వర్ధిల్లారో చూడండి. యోసేపు యొక్క కాలంలో, యోసేపు యొక్క కాలం మనము చూస్తున్నాము. యోసేపు కాలము ఆదికాండం 45వ అధ్యాయం నుంచి 50 వరకు మనం చూసినట్లయితే యోసేపు ఎంతో చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటం మనం చూస్తున్నాం. యోసేపు ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఏం చేస్తున్నాడు? తన యొక్క తండ్రిని సన్మానిస్తూ ఉన్నాడు, తన యొక్క సహోదరులను ఘనపరుస్తూ ఉన్నాడు. మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. మన తల్లిదండ్రులకు మనము సన్మానం చేసే వారముగా ఉండాలి. మన తల్లిదండ్రులు మనము లక్ష్య పెట్టే వారముగా ఉండాలి, ఘనపరిచే వారముగా ఉండాలి, మన తల్లిదండ్రులను ప్రేమించే వారముగా ఉండాలి. ఇప్పుడు యాకోబు జీవితం మనం చూసినట్లయితే యాకోబు జీవితం అంతా కూడా కష్టాలే కదా, కడగంటలే కదా. యాకోబు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఆయన కష్టాలు తప్పాయా? దేవుడే నేరుగా యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఒంటరితనంలో, అరణ్యంలో దేవునితో యాకోబు పెనుగులాడాడు. అయినప్పటికీ కష్టాలు తప్పాయా? దేవునికి మనం సన్నిహితులముగా ఉన్నప్పటికీ, మనం దేవుని ఎరిగినటువంటి వారమైనప్పటికీ, మనం దేవుని సంబంధమైనప్పటికీ, ప్రార్థనాపరులమైనప్పటికీ కష్టాలు రావు అన్నటువంటి నిశ్చయత ఏమనుందా ఈ లోకంలో? లేదు కదా. உலகத்தில் உங்களுக்கு உபத்திரம் உண்டு, ஆனாலும் திடங்கொண்டுங்கள், நான் உலகத்தின் ஜெயித்தேன். In the world you will have tribulation, be strong, do not lose heart, I have overcome the world. Jesus has overcome the world. That is the hope we have. Overcoming the world means what? Jesus Christ has overcome sin on all our behalf. Jesus Christ fulfilled all the law for our sake. So we are no more under the law. We are not bound by the law. The law is lifted once for all. When there is no law, there is no punishment also. Correct? All our punishment, all our iniquities were punished in a person called Jesus, and Jesus has nailed the law to the cross. He who knew no sin was made a sin for us. మన కొరకు పాపం ఎరిగినటువంటి ఆయన పాపముగా మార్చబడి ఉన్నాడు. All our sins were poured out onto Jesus. He who knew no sin was made a sin for us. To give us life, to give us eternal life, to give us forgiveness, to reconcile us to God, Jesus has offered himself. Good shepherd lays down his life for the sheep. Jesus has given his life for us, and we must now show thankfulness, gratitude to Jesus for the Christ life that is dwelling in us. Professor C.S. Lewis has written a beautiful book by name Mere Christianity. In that Mere Christianity, Professor C.S. Lewis, Professor of Linguistics, Magdalene College, Oxford University, writes like this. 2000 years ago, in a place called Palestine, a new form of life, which is far superior to any of the known life forms to mankind, has existed, has appeared. And this newest form of life, which is superior to all known biological forms of life, is the Christ life. What Professor C.S. Lewis meant is the appearance of Jesus Christ as the Savior in a place called Bethlehem 2000 years ago. All those that possess Jesus, the Son, the visible image of invisible God, will have Christ life, and this Christ life is superior to any of the existing life forms. Are you getting exhausted? Are you getting tired? Ask. Many people say you are easily getting tired, sir. What is the problem? Then I say, please test for glucose. Maybe in urine the glucose is lost. Maybe you are diabetic.
If you test for glucose, if you get a urine test and blood test, it will be known if you are diabetic. If there is diabetes, people will get easily exhausted. Even if you are to be diabetic, Jesus has a healing for you. Jesus will revive you, renew you. Because Jacob, in his old age, was revived. Jacob was told that his son Joseph was killed by wild animal. Jacob believed his sons, but after several years, after many years, Jacob comes to know the truth that indeed Joseph was not killed. Joseph was alive, and Joseph was king after king, reigning in Egypt. And also that Joseph has invited Jacob, his father, to come to Egypt, receiving the invitation of his son to see his son hale and healthy in a very high position. Jacob goes from Canaan to Egypt. Jacob dwells there. With his son. After many years, what will happen? When we come to Genesis chapter 50, Joseph breathes his last. And before breathing the last, Joseph knows that he is in his last stage and going to be gathered to his ancestors. He takes promise from the children of Jacob. I'm going to be gathered to my ancestors. I will be no more. But please do this for me. You should not leave my bones in Egypt. Carry my bones to the promised land that your God is going to give. As per the request of Joseph, the remains of Joseph were carried to Canaan and were buried in Egypt, buried in Canaan. So Jesus is the life, and all those who possess Jesus have eternal life. And the book of Pilgrim's Progress by John Bunyan opens with life, eternal life. So, do you want to utilize, do you want to have eternal life? Then come to Jesus, receive Jesus Christ, and eternal life is guaranteed. May God bless all the audience with the gift of eternal life that is promised in Jesus Christ. Amen.